అందరికీ నమస్తే అండి. ఈ వీడియో వచ్చేసి చాలామందికి జూమ్ మీటింగ్ ఎలా జాయిన్ అవ్వాలి, లింక్ క్లిక్ చేస్తే ఎలా జాయిన్ అవ్వాలి చాలామందికి ఐడియా లేదు. సో, ఈ వీడియో వచ్చేసి కంప్లీట్‌గా జూమ్ మీటింగ్‌లో ఎలా జాయిన్ అవ్వాలని చెప్తాను. ఫస్ట్ మీ మొబైల్‌లో జూమ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. దానికోసం ఫస్ట్ ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సెర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ జూమ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు జూమ్ అని బ్లూ కలర్ ఐకాన్‌తో యాప్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాన్ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకు ఓపెన్ అనే బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద ఇలా కనిపిస్తుంది. సైన్ ఇన్, సైన్ అప్, జాయిన్ ఏ మీటింగ్. సైన్ ఇన్ అంటే మీకు ఆల్రెడీ ఉన్న అకౌంట్‌తో లాగిన్ అయ్యి మీటింగ్ ఎలా జాయిన్ అవ్వాలో చెప్తాను. తర్వాత సైన్ అప్ అంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని మీటింగ్ ఎలా జాయిన్ అవ్వాలో చెప్తాను. ఫస్ట్ సైన్ ఇన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్‌లో కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ ఉన్న అకౌంట్ క్లిక్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీకు బ్లూ కలర్లో చిన్నగా లాంచ్ జూమ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు జూమ్ యాప్ ఓపెన్ అవుతుంది అకౌంట్తో. సో, ఇలా వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా మీటింగ్లో జాయిన్ అవ్వకండి. ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ డిస్ప్లే నేమ్, దాని మీద క్లిక్ చేయండి. ఈ డిస్ప్లే నేమ్ ఆప్షన్ ఏంటంటే మీరు మీటింగ్లో జాయిన్ అయితే మీ నేమ్ ఏంటో మాకు తెలియడానికి. ఇక్కడ క్లిక్ చేస్తే టైపింగ్ ఆప్షన్ వస్తుందండి. ఇక్కడ మీ నేమ్ టైప్ చేయండి. సో, ఇక్కడ నేను వర్మ వైజాగ్ అని ఇచ్చాను. తర్వాత ఇక్కడ పైన సేవ్ అనే ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేయండి. చూసారా నాకు నేమ్ క్లియర్గా ఎలా కనిపిస్తుందో, వర్మ వైజాగ్. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో, ఇప్పుడు మీకు ఆల్రెడీ లింక్ సెండ్ చేసి ఉంటారు కదా, జూమ్ మీటింగ్ లింక్, దాని మీద క్లిక్ చేయండి. వాట్సాప్లోకి వెళ్ళి క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ ఆల్రెడీ లాగిన్ అయ్యారు కాబట్టి ఆ సైన్ ఇన్ అయిన అకౌంట్తో మీకు కనిపిస్తుంది. ఇక్కడ జాయిన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీటింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు వర్మ వైజాగ్. సో, ఇలా నేమ్ డిస్ప్లే అవుతుంది. దాన్ని బట్టి మాకు మీ అటెండెన్స్ నోట్ అవుతుంది అండ్ మీరు ఎవరెవరో మాకు ఐడెంటిఫై అవుతుంది. సో, ఇలా సైన్ ఇన్ అయ్యి మీటింగ్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు సైన్ అప్ అయ్యి మీటింగ్లో ఎలా జాయిన్ అవ్వాలో చెప్తాను. సో, ఇప్పుడు నేను సైన్ అప్ అంటే సెకండ్ ఆప్షన్లో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని మీటింగ్ ఎలా జాయిన్ అవ్వాలో చెప్తాను. సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, సైన్ అప్. క్లిక్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, అంటే ఏ ఇయర్లో మీరు పుట్టారనేసి అడుగుతుంది. నేను ఎగ్జాంపుల్గా 2000 ఇచ్చా. తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, కంటిన్యూ విత్ గూగుల్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ మీరైతే ఏ అకౌంట్తో అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నా అకౌంట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత క్రియేట్ అకౌంట్ని క్లిక్ చేయండి. కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్న వాళ్ళకి ఇది. ఆ తర్వాత ఇక్కడ లాంచ్ జూమ్ అని కనిపిస్తుంది కదా, మీకు ఆటోమేటిక్గా జూమ్ లాగిన్ అవుతుంది. సో, అకౌంట్ కనిపించింది కదా, ఇప్పుడు ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సేమ్ డిస్ప్లే నేమ్ మీద క్లిక్ చేసి మీ నేమ్ ఎడిట్ చేయండి. ఇక్కడ నేమ్ ఎంటర్ చేయండి. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అని క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసిన తర్వాత నేమ్ సేవ్ అవుతుంది. సో, ఇలా మీకు రాజు కడప అని నేను సేవ్ చేశాను. ఈ అకౌంట్ ఇలా సేవ్ అవుతుంది. దీని తర్వాత మీకు వాట్సాప్లో ఏమైతే లింక్ సెండ్ చేస్తారో ఆ లింక్ మీద క్లిక్ చేయండి, అది కూడా చూపిస్తాం. ఇలా మీకు ఏదైతే లింక్ పంపించారో ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది మీకు. సో, ఇక్కడ జాయిన్ అని క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది రాజు కడప అని. సో ఇలా అయితే మేము ఐడెంటిఫై చేస్తాం ఎవరైతే జాయిన్ అయ్యారో. అలాగే అటెండెన్స్ కూడా నోట్ అవుతుందండి. సో ఇలా కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత మీటింగ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలా మీరు ఫైనల్గా సైన్ అవ్వచ్చు, సైన్ అప్ అవ్వచ్చు. సైన్ అప్ అయిన తర్వాత కూడా మీటింగ్ జాయిన్ అవ్వచ్చు, సైన్ అయిన తర్వాత కూడా మీటింగ్ జాయిన్ అవ్వచ్చు. కాకపోతే నేమ్ మాత్రం చేంజ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.